హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఈ 3 వర్బులతో 30 వాక్యాలు నేర్చుకుందాం. సో ఫస్ట్ వర్బ్ వచ్చేసి అరేంజ్, సర్దుబాటు చేయడం. నేను రేపు ఉదయం సమావేశాన్ని ఏర్పాటు చేస్తాను. నేను రేపు ఉదయం సమావేశాన్ని ఏర్పాటు చేస్తాను. ఐ విల్ అరేంజ్ ఏ మీటింగ్ టుమారో మార్నింగ్. ఐ విల్ అరేంజ్ ఏ మీటింగ్ టుమారో మార్నింగ్. ఆమె ప్రస్తుతం డాక్యుమెంట్లను ఏర్పాటు చేస్తుంది. ఆమె ప్రస్తుతం డాక్యుమెంట్లను ఏర్పాటు చేస్తుంది. షీ ఈస్ అరేంజింగ్ ద డాక్యుమెంట్స్ రైట్ నౌ. షీ ఈస్ అరేంజింగ్ ద డాక్యుమెంట్స్ రైట్ నౌ. వారు వచ్చే వారం ట్రైనింగ్ సెషన్ ఏర్పాటు చేస్తారు. వారు వచ్చే వారం ట్రైనింగ్ సెషన్ ఏర్పాటు చేస్తారు. దే విల్ అరేంజ్ ద ట్రైనింగ్ సెషన్ నెక్స్ట్ వీక్. దే విల్ అరేంజ్ ద ట్రైనింగ్ సెషన్ నెక్స్ట్ వీక్. క్లయింట్ విజిట్ కోసం మేము కాన్ఫరెన్స్ రూమ్ను ఏర్పాటు చేశాము. క్లయింట్ విజిట్ కోసం మేము కాన్ఫరెన్స్ రూమ్ని ఏర్పాటు చేశాము. We have arranged the conference room for the client visit. నేను అతనికి ఫోన్ చేసినప్పుడు అతను ఫైళ్లను అరేంజ్ చేస్తున్నాడు. He was arranging the files when I called him. He was arranging the files when I called him. గెస్ట్లకు ట్రాన్స్పోర్ట్ ఏర్పాటు చేయగలరా? గెస్ట్లకు ట్రాన్స్పోర్ట్ ఏర్పాటు చేయగలరా? Can you arrange transportation for guests? Can you arrange transportation for guests? ప్రజెంటేషన్ తర్వాత మనం ఫాలోఅప్ కాల్ ఏర్పాటు చేసుకోవాలి. ప్రజెంటేషన్ తర్వాత మనం ఫాలోఅప్ కాల్ ఏర్పాటు చేసుకోవాలి. We should arrange a follow-up call after the presentation. We should arrange a follow-up call after the presentation. ఇంటర్వ్యూల షెడ్యూల్ను ఎవరు ఏర్పాటు చేశారు? ఇంటర్వ్యూల షెడ్యూల్ను ఎవరు ఏర్పాటు చేశారు? ఈ ఆన్సర్ తెలిస్తే కమెంట్ చేయండి. అలాగే వీడియోకు లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. బిజీ డేస్లో మీరు మీ పనులను ఎలా ఏర్పాటు చేసుకుంటారు? బిజీ డేస్లో మీరు మీ పనులను ఎలా ఏర్పాటు చేసుకుంటారు? హౌ డు యూ అరేంజ్ యువర్ టాస్క్ డ్యూరింగ్ బిజీ డేస్? నేను ఈ శుక్రవారం టీమ్ లంచ్ ఏర్పాటు చేయవచ్చు. నేను ఈ శుక్రవారం టీమ్ లంచ్ ఏర్పాటు చేయవచ్చు. I might arrange a team lunch this Friday. I might arrange a team lunch this Friday. Verb 2 report నివేదిక. ఆమె నిన్న ఇష్యూను మేనేజర్కి రిపోర్ట్ చేసింది. She reported the issue to the manager yesterday. She reported the issue to the manager yesterday. వారు డైలీ ప్రోగ్రెస్ని క్లయింట్కు రిపోర్ట్ చేస్తున్నారు. వారు డైలీ ప్రోగ్రెస్ని క్లయింట్కు రిపోర్ట్ చేస్తున్నారు. దే ఆర్ రిపోర్టింగ్ ద డైలీ ప్రోగ్రెస్ టు ద క్లయింట్. దే ఆర్ రిపోర్టింగ్ ద డైలీ ప్రోగ్రెస్ టు ద క్లయింట్. నేను రోజు చివరిలోగా రిపోర్ట్ ఇస్తాను. నేను రోజు చివరిలోగా రిపోర్ట్ ఇస్తాను. I will report by the end of the day. I will report by the end of the day. మేము ప్రాబ్లంను టెక్నికల్ టీంకు రిపోర్ట్ చేశాము. మేము ప్రాబ్లంను టెక్నికల్ టీంకు రిపోర్ట్ చేశాము. We have reported the problem to the technical team. We have reported the problem to the technical team. అతను ఇన్సిడెంట్ను రిపోర్ట్ చేస్తుండగా కాల్ ఆగిపోయింది. అతను ఇన్సిడెంట్ను రిపోర్ట్ చేస్తుండగా కాల్ ఆగిపోయింది. He was reporting the incident when the call dropped. ప్రాజెక్ట్ యొక్క స్టేటస్ని మీరు నాకు రిపోర్ట్ చేయగలరా?
ప్రాజెక్ట్ యొక్క స్టేటస్ని మీరు నాకు రిపోర్ట్ చేయగలరా? కుడ్ యూ రిపోర్ట్ ద స్టేటస్ ఆఫ్ ద రిపోర్ట్ టు మీ? కుడ్ యూ రిపోర్ట్ ద స్టేటస్ ఆఫ్ ద ప్రాజెక్ట్ టు మీ? ఏవైనా డిలేస్ జరిగితే మేము వెంటనే రిపోర్ట్ చేయాలి. ఏవైనా డిలేస్ జరిగితే మేము వెంటనే రిపోర్ట్ చేయాలి. We must report any delays immediately. We must report any delays immediately. సాధారణంగా మంత్లీ రిజల్ట్స్ని ఎవరు రిపోర్ట్ చేస్తారు? సాధారణంగా మంత్లీ రిజల్ట్స్ని ఎవరు రిపోర్ట్ చేస్తారు? Who usually reports the monthly results? Who usually reports the monthly results? మీరు వీక్లీ అప్డేట్స్ ఎప్పుడు నివేదిస్తారు? మీరు వీక్లీ అప్డేట్స్ ఎప్పుడు నివేదిస్తారు? ఈ ఆన్సర్ తెలిస్తే కమెంట్ చేయండి. అలాగే వీడియోకి లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. డేటాలో ఏవైనా వ్యత్యాసాలు ఉంటే నేను నివేదించగలను. డేటాలో ఏవైనా వ్యత్యాసాలు ఉంటే నేను నివేదించగలను. I can report any discrepancies in the data. వర్క్ 3 హ్యాండిల్ నియంత్రణ చేయడం. నిన్న క్లయింట్ ఫిర్యాదును విజయవంతంగా పరిష్కరించాను. I handled the client complaint successfully yesterday. I handled the client complaint successfully yesterday. ఆమె ఒకే సమయంలో మల్టిపుల్ ప్రాజెక్టులను హ్యాండిల్ చేస్తుంది. She is handling multiple projects at the same time. She is handling multiple projects at the same time. వారు ఈవెంట్ సమయంలో కస్టమర్ ప్రశ్నలను హ్యాండిల్ చేస్తారు. They will handle the customer queries during the event. They will handle the customer queries during the event. మేము ఇంతకుముందు ఇలాంటి కేసులను పరిష్కరించాము. మేము ఇంతకుముందు ఇలాంటి కేసులను పరిష్కరించాము. We have handled similar cases before. We have handled similar cases before. నేను వచ్చినప్పుడు అతను ఆ సమస్యను పరిష్కరిస్తున్నాడు. నేను వచ్చినప్పుడు అతను ఆ సమస్యను పరిష్కరిస్తున్నాడు. He was handling the issue when I arrived. He was handling the issue when I arrived. వచ్చే వారం షెడ్యూల్ మీరు నిర్వహించగలరా? వచ్చే వారం షెడ్యూల్ మీరు నిర్వహించగలరా? ఈ ఆన్సర్ తెలిస్తే కమెంట్ చేయండి. అలాగే వీడియోకి లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ముందుగా అర్జెంటు రిక్వెస్ట్లను నిర్వహించాలి. You should handle the urgent requests first. You should handle the urgent requests first. కొత్త క్లయింట్ ఖాతాను ఎవరు నిర్వహిస్తారు? కొత్త క్లయింట్ ఖాతాను ఎవరు నిర్వహిస్తారు? Who will handle the new client account? Who will handle the new client account? మీరు డిఫికల్ట్ కస్టమర్లను ఎలా హ్యాండిల్ చేస్తారు? మీరు డిఫికల్ట్ కస్టమర్లను ఎలా హ్యాండిల్ చేస్తారు? How do you handle difficult customers? How do you handle difficult customers? వచ్చే త్రైమాసికంలో నేను మార్కెటింగ్ ప్రచారాన్ని నిర్వహించవచ్చు. I might handle the marketing campaign next quarter. I might handle the marketing campaign next quarter. Thanks for watching, friends. Please like, share, subscribe my channel.